Where are we going? శిల్పారామం. హలో అందరికి, చూసారు కదా ఈరోజు మేము శిల్పారామం వెళ్తున్నాం. సో ఇంకా టిఫిన్ తిని స్టార్ట్ అయిపోయాం. నేను ఎప్పుడో హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒకసారి విజిట్ చేసా అంతే. చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు మమ్మీ వాళ్ళతో మళ్ళీ వెళ్తున్నా. సో వచ్చేసాం ఇక్కడికి. అండ్ ఇంతలోకి ఎంట్రీ టికెట్ 60 రూపీస్ ఈచ్ అంట. లోపలికి వెళ్ళాక చాలా స్టాల్స్ ఉన్నాయి. చికెన్ కర్రీ, కుర్తాస్ అండ్ డ్రెస్సెస్, హ్యాండ్లూమ్ శారీస్. అండ్ ఈ స్టాల్ లో డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. నేను 2 డ్రెస్సెస్ తీసుకున్నా. ఈ వైట్ డ్రెస్ ఒకటి అండ్ ఈ మావ్ కలర్ డ్రెస్, రెండు చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ స్టాల్స్ కి వెళ్ళిపోయాం. ఈ స్టాల్ లో డ్రెస్ మెటీరియల్స్ బాగున్నాయి. అండ్ ఇక్కడ వెరైటీస్ ఆఫ్ చుత్తీస్ ఉన్నాయి. నాకు ఒకటి నచ్చాయి కానీ పర్ఫెక్ట్ షూసెస్ దొరకలేదు. ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి, హ్యాండ్ మేడ్ అంట. ఇంకా ఒక్కొక్కరు ఒక్కో సైడ్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇక్కడ చైన్స్ అండ్ ఇయర్ రింగ్స్ బాగున్నాయి. ఇవి ఒరిజినల్ పర్ల్స్ తో చేశారంట. ఇంకా మనకి మిర్రర్ కనిపిస్తే ఫొటోస్ తీసుకోకుండా ఉండలేం. మీరు కూడా అంతేనా? అలా వెళ్తుంటే ఇక్కడ హోమ్ డెకార్ పీసెస్ ఉన్నాయి. అండ్ కలంకారీ కుర్తాస్ బాగున్నాయి ఇక్కడ. నేను ఒక షార్ట్ కుర్తీ తీసుకున్నా. అండ్ ఆఫీస్ కి ఇక్కడ ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా. నా ల్యాప్టాప్ ఫిట్ అవుతుందో అవ్వదో అనుకున్నా కానీ పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది ఇంటికి వచ్చి చూసాక. అండ్ చాలా స్టాల్స్ లో ఈ కాశ్మీరీ శారీస్ అండ్ షాల్స్ అని అమ్ముతున్నారు. ఈ స్టాల్ లో హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్, హోమ్ డెకార్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, జ్యువెలరీ బాక్సెస్ చాలా బాగున్నాయి. ఇక్కడ మేము ఈ డోర్ హ్యాంగింగ్స్ తీసుకున్నాం. మధ్య మధ్యలో ఎలిఫెంట్స్ వచ్చి చాలా క్యూట్ గా ఉంది. నెక్స్ట్ స్టాల్ లో ఈ కలంకారీ నైటీస్ చూసాము. మమ్మీ కోసం ఒకటి తీసుకున్నాం. అండ్ ఈ స్టాల్ లో మమ్మీకి సీసెట్ హారమ్స్ నచ్చాయి చాలా. సో గ్రీన్ కలర్ ది ఒకటి తీసుకుంది, చాలా శారీస్ కి మ్యాచ్ అవుతుంది అని. అండ్ అదే స్టాల్ లో నేను ఈ స్టడ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా, క్యూట్ గా బాగున్నాయి. మీకు ఏమైనా ప్రైసెస్ కావాలంటే కమెంట్స్ లో అడగండి, నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తా. అండ్ ఇంకా ఫైనల్ గా షాపింగ్ అంతా అయిపోయాక ఏమైనా తిందామని అక్కడే ఫుడ్ స్టాల్స్ ఉంటే ఆగాం. ఇక్కడ మేము బేల్పూరి, పానీపూరి, ఇంకొన్ని ఐటమ్స్ ట్రై చేసాం. ఫుడ్ అయితే యావరేజ్ గా ఉంది, అంత క్వాలిటీగా ఏం అనిపించలేదు. తర్వాత ఈ స్టాల్ లో ఒక డ్రై ఫ్రూట్ కుల్ఫీ తీసుకుని ఎండ్ చేసేసాం. అండ్ అలా వెళ్తుంటే ఇక్కడ ఒక పెద్ద పార్క్ కూడా ఉంది. మేము మార్నింగ్ లోపలికి వెళ్తే బయటకు వచ్చేసరికి ఈవినింగ్ అయింది. సో ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాం.